హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చాలా అంశాలు ఉన్నాయి చెప్పడానికి. ఒకవైపు మెగా డిఎస్సి మీద వైసీపీ కుట్రలు దశల వారీగా వెళ్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి చేరుకున్నారు. మొదటి దశలో దాని మీద ఒక ప్రచారం చేయాలి, పోస్టులు అమ్మేసుకున్నారు, పేపర్ లీక్ అయిపోయింది, అర్హులకు అన్యాయం జరిగింది అనే ప్రచారం చేయాలి అనుకున్నారు. ఒక 10 రోజుల్లో ఆ మొదటి దశ ప్రచారాన్ని దాటారు. ఇప్పుడు రెండో దశ, అభ్యర్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టాలి, వాళ్ళని రోడ్డెక్కించాలి అనుకున్నారు. ఇప్పుడు రెండో దశ అమలు చేస్తున్నారు. నెక్స్ట్ మూడో దశ ఉంటుంది, గొడవలు చేయడం, పాపం ఆ ఉద్యోగాలు సాధించిన వాళ్ళని కించపరచడం, ఇదంతా నెక్స్ట్ దశ ఉంటుంది. వీటన్నింటికంటే ముందు న్యాయ పోరాటం చేయాలి. అది మాత్రం చేయకుండా మిగిలిన రాజకీయ పోరాటాలన్నీ చేస్తున్నారు. అది వైసీపీ అది ఒకటి ఉంది. తర్వాత నిన్న సీఎం గారు ఆ మెగా డిఎస్సి విషయంలో వైసీపీ చేస్తున్న కుట్రలు ఏమిటి అనేది కూడా తుని నియోజకవర్గంలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అదొకటి చూడొచ్చు. అలాగే ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంకులు వచ్చాయి, జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు వచ్చాయి. అందులో టాప్ 10లో 3 ర్యాంకులు తెలుగు వాళ్ళకే వచ్చాయన్నమాట. ఆ సందర్భంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు చూసారా, అడ్వర్టైజ్మెంట్లు చూసారా, మొత్తం 5 పేజీలు. చెప్పాను కదా, నేను ఇంతకుముందు మీకు చెప్పాను. సంవత్సరానికి ఒక్కో కార్పొరేట్ విద్యా సంస్థ ఒక్కొక్క పత్రికకు 10 కోట్ల రూపాయల విలువైన యాడ్స్ ఇస్తాయి. సంవత్సరానికి 10 కోట్లు అంటే యావరేజ్గా నెలకొక 80-85 లక్షలు. ఇంత ఆదాయాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని ఈ పత్రికలు రాయవు. ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి రాయదు, సాక్షి రాయదు. ఆ విషయంలో అందరూ ఒకటే. కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న ఈ పిల్లల బలవన్మరణాలను, తల్లిదండ్రులను ఫీజుల కోసం పీక్కుతుంటున్న విధానాన్ని, మరో విద్యా సంస్థను ఎదగనీయకుండా వాళ్ళని అనగదొక్కడాన్ని, ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల్ని, లెక్చరర్స్ని రోడ్ల మీద తిప్పడాన్ని, ఏది కూడా రాయరు అనమాట. అంతా అనైతికం, చాలా దారుణాలు జరుగుతాయి. ఏవి బయటకు రాయరు. ఆ మీడియా సపోర్ట్ ఉంటుంది కాబట్టే, వాళ్ళు చేసే ఆకృత్యాలు బయటకు రావు కాబట్టే తల్లిదండ్రులు తెలియక 10th అయిన వెంటనే శ్రీ చైతన్య నారాయణ 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 అనే పాట పాడతారు. అంతకుమించి వేరేవేమీ లేనట్టు. సరే, ఇక ఇంటింటికి వెళ్ళండి, 25 నుంచి ప్రజలను కలవండి, కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని వివరించండి, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్, ఎన్డీఏ అగైన్ అండ్ అగైన్ అనే నినాదాన్ని వినిపించండి. కాకినాడ జిల్లా చామవరంలో పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం. అంతకుముందు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై అపోహలు సృష్టిస్తున్నారనే ధ్వజం. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో సంజీవిని సేవలు అందిస్తామని వెల్లడి. ఇక్కడ నిన్న సీఎం గారు తుని నియోజకవర్గంలో పేదలకు సేవలు అంటే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీ ఆటలు సాగనివ్వం, గొడ్డల పార్టీ జీవితమంతా నాటకమే, నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసంతో రాజకీయం, క్షణాల్లో నిందితుడిని పట్టుకున్నాం, అతను వైసీపీ కార్యకర్త. ఆ విషయం జగన్ మీడియా ఎందుకు రాయలేదు? కూటమి ప్రభుత్వం అభివృద్ధితో వైసీపీలో ఫ్రస్ట్రేషన్. ఒక్క జాబ్ క్యాలెండర్ అమలు చేయని వైసీపీ. మేము మెగా డిఎస్సి ఇస్తే దానిపై నానాయాగి. 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు. ఆగస్టు 15 నుంచి సంజీవిని పథకం అమలు. తుని పేదలకు సేవలో సభలో చంద్రబాబు వెల్లడి. పింఛను డబ్బులు ఇంటింటికి స్వయంగా ఇస్తే ఆ ఆనందం వేరు. నేను కూడా బటన్ నొక్కి పింఛన్ డబ్బులు ఇవ్వచ్చు. పింఛన్ నొక్కితే ఆనందం ఉండదు, బటన్ నొక్కితే ఆనందం ఉండదు, పైశాచిక ఆనందమే ఉంటుంది. పింఛన్ డబ్బులు నేరుగా పేదలు వరుసగా 2 నెలలకు తీసుకోకపోతే 3వ నెల కూడా కలిపి ఇస్తున్నాం. ఈ నెల లేదంటే వచ్చే నెలలో తల్లికి వందనం డబ్బులు జమ చేస్తాం. ఈ నెల కానీ లేదా వచ్చే నెల కానీ తల్లికి వందనం డబ్బులు కూడా ఇస్తామని సీఎం గారు చెప్పారు. బస్సు ఎక్కి ప్రజల వద్దకు వెళ్తా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకుంటా, స్థానిక ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగాలి, తుని నియోజకవర్గం కార్యకర్తలకు సీఎం దిశానిర్దేశం. అలాగే గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, సిబ్బందికి కూడా 62 ఏళ్ల వయోపరిమితి పెట్టారు రిటైర్మెంట్కి. అది కూడా సీఎం గారు ఆమోదించారు. ఇట్లా సీఎం గారు మీటింగ్కి సంబంధించిన అంశాలను చూడొచ్చు. మోడీ, నేను, పవన్ మేము ముగ్గురం జగన్ ఆటలు సాగనివ్వము అని మరో అంశాన్ని కూడా. కడుపు మంటతో డిఎస్సీపై బురద, నంద్యాలలో వైఎస్ విగ్రహం ధ్వంసం వైసీపీ పాపమే, విద్వేషాలు రగిల్చేలా వివాదాల సృష్టి, ఫ్రస్ట్రేషన్తో ప్రతి అంశాన్ని వివాదం, వివేక నుంచి అన్ని రాజకీయమే, కోడికత్తి గులకరాయి నాటకాలు కూడా అంతే, సమాజంలో అశాంతికి మత విద్వేషాలు, పాస్టర్పై హత్యాయత్నం అంటూ డ్రామాలు,
రాష్ట్రంలో పాలన వైకుంఠపల్లి కాకూడదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తునిలో పేదల సేవ మీటింగ్లో పాల్గొన్న అంశాన్ని హైలైట్ చేశారనమాట. సో ఒకటి మాత్రం నిజం, మెగా డిఎస్సి విషయంలో వైసీపీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వచ్చేసారు. వాళ్ళ కుట్రలను సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మొదటి ఒక 10 రోజుల పాటు అభ్యర్థుల్లో ఎవరైతే ఉద్యోగాలు సాధించలేదో లక్షలాది మంది ఉన్నారో వాళ్ళలో కొన్ని అనుమానాలు, అపోహలు సృష్టించాలనుకున్నారు, సృష్టించేశారు. ఇప్పుడు రెండో దశకు చేరుకున్నారు. వాళ్ళని రోడ్డెక్కించాలి, అవసరమైతే వాళ్ళకు డబ్బులు ఇచ్చైనా రోడ్డెక్కించాలి అనేది రెండో దశలో అమలు చేస్తున్నారు. ఇదిగోండి, చంద్రబాబు సర్కార్పై సమరభేరి, డిఎస్సి అక్రమాలపై కథం తొక్కిన యువతరం, ఉపాధ్యాయ అభ్యర్థుల ఉక్కు పిడికిలి. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి, వినూత్న ప్రదర్శనలతో దద్దరిల్లిన రాష్ట్రం, అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని యువ గర్జన, పేపర్ లీక్, స్పోర్ట్స్ కోటాలో పోస్టులు అమ్ముకోవడంపై ఆగ్రహం అని రెండో పేజీలో. సో అర్హులకు అన్యాయం జరిగిపోయింది, స్పోర్ట్స్ కోటాలో ఎవరికి రాలేదని ఇదిగో మొత్తం అన్ని చోట్ల జరిగినాయి అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మొత్తం అన్ని చోట్ల పార్టీనే లీడ్. అక్కడ నిజంగా నిరుద్యోగ అభ్యర్థులు తక్కువ మంది వస్తున్నారు. ఒక 100 మంది వెళ్తే అందులో 10 మంది నిరుద్యోగులు ఉంటారు. ఆ 90 మంది వైసీపీ కార్యకర్తలు వాళ్ళ తాలూకోళ్ళే. అయినా సరే అభ్యర్థులే కథం తొక్కినట్టు రాసుకుంటున్నారు అనమాట. సొంత మీడియా ఉంది కదా, ఏదైనా రాసుకోవచ్చు, ఎవరి మీదైనా విషయం చెమ్మొచ్చు అనేది. ఇక జేఈ అడ్వాన్స్డ్ 4, 5, 9 ర్యాంకులు తెలుగు వారికే వచ్చాయంటండి. శుభం కుమార్ ఫస్ట్ ర్యాంకు, మోహిత్ శేఖర్ శుక్ల 4వ ర్యాంకు, సందీప్ 5వ ర్యాంకు, నాగ సహర్ష 9వ ర్యాంకు. ఏంటి అమ్మాయిలకు రాలేదా, అందరూ అబ్బాయిలేనా? ఉభయ రాష్ట్రాల్లో టాపర్గా మోహిత్ శేఖర్ శుక్ల, ఆ తర్వాత సందీప్, నాగ సహర్షలకు 4వ స్థానం. ఈసారి జనరల్ విభాగంలో 92 మార్కులు వస్తే పాస్. జాసా కౌన్సిలింగ్కు 56,880 మంది అర్హత సాధించారంట. ఒకటి చూడొచ్చు. ఇక మళ్ళీ ఉద్రిక్తం, ఇరాన్పై అమెరికా వైమానిక దాడి. ఒకవైపు చర్చలు జరుగుతున్నాయంటారు, మరోవైపు యుద్ధం ఆగిపోయిందంటారు, చర్చలు సానుకూలంగా ఉన్నాయంటారు. ఇంకోవైపు చూడండి, ఇరాన్ మీద అమెరికా ఏమో దాడి చేసింది, కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది. చర్చలు ఒప్పందంపై సందిగ్ధం, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేస్తే చర్చలు నిలిపివేస్తామన్న టెహ్రాన్, చర్చలు ఆగినా లెక్క చేయనన్న ట్రంప్. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత తలెత్తింది. ఇరాన్లోని రాడార్, డ్రోన్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ప్రతిగా కువైట్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అయితే ఈ దాడులను అడ్డుకున్నామని 2 దేశాలు ప్రకటించుకున్నాయి. మరోవైపు ఇరాక్ వద్ద రవాణా నౌకపై దాడి జరిగింది. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్ కూడా వరుస దాడులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారన్నమాట. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లోని బీరుట్లో అలుముకున్న పొగ. సో ఒకవైపు చర్చలు అంటారు, ఇదిగో యుద్ధం ఆగిపోద్ది, శాంతి నెలకొంటుంది అని లీకులు వస్తాయి. ఈలోగా యుద్ధం మళ్ళీ మొదటికి వస్తుంది. సో యుద్ధం విషయంలో ఏం జరుగుతుందో కూడా చెప్పడం కష్టమే. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్టు ట్రంప్ చేతిలో అధికారం ఉండేసరికి ఆయన రకరకాల ప్రకటనలు చేస్తూ గందరగోళానికి గురి చేస్తున్నాడు ప్రపంచాన్ని. క్రీడా కోటాలో అర్హులకే ఉద్యోగాలు ఇచ్చాం, అభ్యర్థుల సర్టిఫికేట్లను వివిధ అంచెల్లో పరీక్షించాం, అసోసియేషన్లో ఫెడరేషన్లకు లేఖలు రాసి ధృవీకరించుకున్నాం. 421 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే భర్తీ అయ్యింది 982. అవినీతి అవకతవకలకు తావు లేవడానికి ఇదే నిదర్శనం. 2019-20లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీకి ఇదే విధానం అనుసరించారు. పర్యాటక, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జై స్పష్టీకరణ. సో 2025లో డిఎస్సి జరిగిన దానిలో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని వాళ్ళు చెప్తున్నారు కదా. స్పోర్ట్స్ కోటాలో అంతా పారదర్శకంగానే వ్యవహరించాము, వాళ్ళ సర్టిఫికేట్లు పరిశీలించాము, వాళ్ళు ధృవీకరించుకున్నాము, వాళ్ళ అసోసియేషన్లు, ఫెడరేషన్లకు కూడా లేఖలు రాసి ధృవీకరించుకున్నాము. సో అన్ని అంచెల్లో పరిశీలించిన తర్వాతే మేము ఉద్యోగాలు ఇచ్చాము అని ప్రభుత్వం చాలా స్పష్టంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. పాపం వాళ్ళు ఆరోపణ చేయడం, వీళ్ళు సమాధానం చెప్పడం, అయినా సరే వాళ్ళు మళ్ళీ ఇంకొక ఆరోపణ చేయడం. ఇక జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్ళు కేఎన్ఆర్కు భారీగా అదే. మరి బాస్ సీఎంగా ఉంటే ఆయన సంపాదించకపోతే ఏం చేస్తాడు? బెంగళూరులో ఖరీదైన ప్రాపర్టీ కొనుగోలు. మరి బాస్కి బెంగళూరులో విల్లా ఉందిగా, ప్యాలెస్ ఉందిగా, ఈయన కనీసం విల్లా కూడా లేకపోతే ఎలా? ఇప్పుడు జగన్ గారు బెంగళూరులో ఉన్నప్పుడు కేఎన్ఆర్ కూడా బెంగళూరులో ఉన్నారు కదా, ఉండాలి కదా. మరి జగన్ గారు యలహంక ప్యాలెస్లో ఉన్నప్పుడు కేఎన్ఆర్ గారు ఆ పక్కన ఏదో ఒక చిన్న ప్యాలెస్ విల్లానో ఉండాలిగా, కాబట్టి కొనుక్కున్నాడు. ఫ్లాట్ల అమ్మకాల ద్వారా కోట్లలో ఆర్జన, ఐటీ రిటర్నుల విశ్లేషణ ద్వారా గుర్తించిన సిట్, మద్యం కుంభకోణం సొత్తులో కొంత వైట్లోకి మార్చినట్టు గుర్తింపు. జగన్ పిఏ కేఎన్ఆర్ను 8 గంటలు విచారించిన సిట్. అసలు
వైజాగ్లో ఫ్లాట్లు, తాడేపల్లిలో ఫ్లాట్లు, బెంగళూరులో ఫ్లాట్లు, హైదరాబాద్లో ఫ్లాట్లు, విజయవాడలో ఒక కార్ల షోరూంలో వాటా, ఇంకా కొంతమంది బినామీల పేరట ఆస్తులు కొనుగోలు, దగ్గర దగ్గర ఒక 200-300 కోట్లు వేసాడేమో ఈయన ఆ 5 సంవత్సరాల్లో. సో 2014 నుంచి 19 మధ్యలో అతను ఐటీఆర్లో సంవత్సరానికి 18 లక్షలు చూపించేవాడు, అంటే నెలకు 1,50,000. కానీ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4.44 కోట్ల ఆదాయం చూపించాడంట. కాదండోయ్, మొత్తం మీద అన్ని సంవత్సరాలు కలిపి 18 లక్షలంట, ఇక్కడేమో అన్ని సంవత్సరాలు కలిపి 4.5 కోట్లంట. మొత్తానికి ఆదాయం అయితే 20 రెట్లు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాక కేఎన్ఆర్ ఆదాయం 20 రెట్లు పెరిగింది. అతని ఐటీఆర్ అదే సాక్ష్యం, అతని ఐటీ రిటర్న్సే సాక్ష్యం. ఇక నిరుపేదకు 964 ఇల్లు ఉన్నట్టు ఆన్లైన్లో నమోదు, పథకాలు అందక 5 ఏళ్ళుగా అవస్థలు. పాపం ఈ ఆన్లైన్లో తప్పులు తడగ్గా ఎంట్రీ చేసేస్తే ఇలాగే ఉంటుంది. ఇక దక్షిణ కోస్తా ముఖద్వారం ఇచ్చాపురం స్వాగత ఫలకాన్ని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ముఖద్వారం ఇచ్చాపురం అని, దీన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు మరింత శ్రమిస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఇక దక్షిణ కోస్తా జోన్ కార్యకలాపారంభం. నాపై చేస్తున్న సామూహిక ఫిర్యాదులను స్వీకరించవద్దు, జడ శ్రవణ్ కుమార్పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. డీజీపీకి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు లేఖ. దీక్షభూని సాగర అనే ప్రచారంతో తనపై చేస్తున్న ప్రేరేపిత సామూహిక ఫిర్యాదులను రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో స్వీకరించరాదని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు కోరారు. కుల మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించినందుకు జడా శ్రవణ్ కుమార్పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీని నడుపుతున్న శ్రవణ్ కుమార్ మతపరమైన అలజడిని సృష్టిస్తూ మతాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తోంది. రాజ్యాంగ విలువలను సమర్థించినందుకు నన్ను బెదిరించడానికి పథకం ప్రకారం ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఈయన రఘురామకృష్ణరాజు గారేమో తెలుగు వీరలేవరా అనే ఒక ఫ్రంట్ ప్రారంభించారు. దాని ద్వారా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే హిందువులు ఉన్నారో, ఎవరైతే ఈ వాళ్ళందరికీ ఒక వేదిక అనమాట అది. దాని ద్వారా వాయిస్ వినిపించవచ్చు, న్యాయం జరగవచ్చు అని. దానికి కౌంటర్గా జడా శ్రవణ్ కుమార్ గారు అండ్ వీళ్ళందరూ కలిపి, అంటే రఘురామకృష్ణరాజు గారి వ్యతిరేకులు దీక్షభూని సాగర, అదే పాటలో నెక్స్ట్ లైన్ దీక్షభూని సాగర అని ఒక ఫ్రంట్ ప్రారంభించారు. వెబ్సైట్ కూడా ఏర్పాటు చేశారు రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి. నా కుటుంబ సభ్యులకు పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించాలి. రాజ్యసభ సీట్ ఇస్తే పార్టీకి సేవ చేయడమా? వైకాపా నాటకాలను ప్రజలు నమ్మరు. మంత్రి ఎన్ఎండి ఫరూక్. వైఎస్ విగ్రహం తల తీయించి తెదేపా మీదకి నెట్టాలని జగన్ కుట్ర. పిఏ అక్రమాస్తుల కేసు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ దారుణం. మనుషుల తలకాయలే తీసిన వారికి విగ్రహాల తలలు ఓ లెక్క. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ధ్వజం. నంద్యాలలో పట్టపగలు అందరూ చూస్తుండగానే వైసీపీ కార్యకర్త వెళ్ళి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తలను నరికేసి చేత్తో పట్టుకొని వెళ్ళాడు. పాపం అది ఎవరూ చూడకపోతే, సీసీటీవీ కెమెరాలు వీడియోలు బయటికి రాకపోతే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ పనే అని చెప్పి వైసీపీ వాళ్ళు ఈ పార్టీ రోడ్డు ఎక్కేవాళ్ళు. గొడవలు చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. అది వీడియో బయటకు వచ్చింది ఇమీడియట్గా. ఇక ఉద్యోగులకు తీపి కబురు. కార్పొరేట్ సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు దసరానికి సీఎం ఆమోదం. కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల పరిశీలనలో ఏపీ అధ్యక్షురాలి పేరు. అయితే రాజ్యసభకు వెళ్ళి కూడా జగన్ గారిని తిట్టడానికి మంచి అవకాశం ఆమెకు. ఆమె చేస్తున్నది అంతేగా, జగన్ పాపం వాళ్ళ అన్నయ్యని తిట్టడమే పని ఆమెకి, ఇంకేం లేదు రాజకీయం. కాబట్టి రాజ్యసభకు వెళ్ళి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల గురించి మాట్లాడతారేమో, కేసుల గురించి, అక్రమాస్తుల గురించి. కియా భాగస్వామ్యంతో అడ్వాన్స్డ్ ప్రోటోటైపింగ్ కేంద్రం 14 కోట్లతో ఆర్టీహెచ్లో ఏర్పాటు, 2 సంస్థల మధ్య ఒప్పందం. ఇక డిఎస్సిపై దుష్ప్రచారం నీచ రాజకీయాలకు నిదర్శనం. యువతలో గందరగోళం సృష్టించేందుకు వైకాపా కుట్ర. ఉపాధ్యాయుల సమావేశంలో ఎమ్మెల్సీ చిరంజీవి రాడ్ మండిపాటు. పాపం ఉద్యోగాలు సాధించిన వాళ్ళు, కష్టపడి ఉద్యోగం సంపాదించిన వాళ్ళందరూ కూడా నిన్న మాట్లాడారు. దుష్ప్రచారం చేస్తున్నారు, మేము కష్టపడి చదివాము, తప్పుడు ప్రచారం వద్దు, గందరగోళం సృష్టించే వాళ్ళుగా అనుకున్నాం, సరికాదు అని చెప్పి ఎవరైతే కొత్తగా ఉద్యోగాలు పొందారో డిఎస్సి 2025లో వాళ్ళందరూ కూడా
వాళ్ళ బాధ చెప్పుకున్నారు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం పట్ల. పాపం వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారంతో వీళ్ళందరిలో ఒక రకమైన అశాంతి ఉంటుందిగా. అరే ఏమైనా డిఎస్సీ వద్దా, మేమేమైనా మళ్ళీ మోసపోతామా, మా ఉద్యోగాలు పోతాయా అనే బాధ ఉంటుందిగా వాళ్ళకి. ఇక పాయకరావుపేట సిఐ శంకర్రావుపై వేటు ఈనాడు కథనానికి స్పందన. హైదరాబాద్లో జనసేన సమావేశానికి అనుమతి నిరాకరణ. ఎంపీ అవినాష్ రెడ్డి మామ గ్రానైట్ క్వారీలో తనిఖీలు. ప్రకాశం జిల్లా చీమకుర్తి ఆర్ఎల్పురం పంచాయతీ పరిధిలో వీరభద్ర మినరల్ శాంభవి గ్రానైట్ క్వారీలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందాలు తనిఖీ చేశారంట. ఒంగోలులో వైకాపా నేత 100 కోట్ల భూదోపిడీ. సర్వే నెంబర్లు మార్చడంతో పాటు స్థల యజమాని మరణించినట్టు తప్పుడు పత్రాలు సృష్టి. రంగంలోకి మున్సిపల్ రెవెన్యూ యంత్రాంగం, అజ్ఞాతంలో నేత కుటుంబం. భూ యజమాని విదేశాల్లో ఉన్న పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని భారీ భూదోపిడీకి పాల్పడ్డారు అన్న వైకాపా నేత. ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలో పేర్నమిట్ట గ్రామంలో సుమారు 100 కోట్ల విలువైన భూమిని ఆక్రమించుకున్నారు. స్థానిక లింగారెడ్డి అపార్ట్మెంట్ సమీపంలో ఒంగోలుకు చెందిన విశ్రాంత ఎంపీడీఓ కుమారుడు ఒకరు సర్వే నెంబర్ 136లో 28.88 ఎకరాల్లో 1993లో 14 ఎకరాలు కొనుగోలు చేసి ఫ్లాట్లు వేశారు. అప్పట్లోనే వాటిలో కొన్నింటిని విక్రయించారు. మరో 69 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అనంతర కాలంలో ఆయన కుమారుడు విదేశాల్లో స్థిరపడ్డారు. దీన్నే ఇక్కడ వైకాపా నాయకుడు ఒకరు తనకు అనుకూలంగా మర్చుకున్నారు. మున్సిపల్ రెవెన్యూ అధికారులు సిబ్బంది సహకారంతో సదరు సర్వే నెంబర్ను సబ్ డివిజన్ చేయించారు. తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకుల ద్వారా రుణాలు పొంది సదరు ఫ్లాట్లలో ఇల్లు నిర్మించి విక్రయించేశారు. అంతటా కాకుండా ఏకంగా స్థల యజమాని మృతి చెందినట్టు తప్పుడు పత్రాలు సృష్టించారు. ఎవరండి? ఎవరబ్బా ఆయన? కనుక్కుందాం. ఆ పార్టీలో చాలామంది ఇటువంటి కళాకారులు ఉన్నారు. సో పట్టుబట్టారు, ఐఐటి కొట్టారు. ఐఐటి సాధించిన వాళ్ళ ఇది. తర్వాత 100 కోట్లు ఆర్జించే సంస్థలకు ఏంటి ఇబ్బంది? సామాన్యులే పన్నులు కొడుతుంటాయి. పంచాయతీలకు, పరిశ్రమలు, విద్యా సంస్థల బకాయిలు 160 కోట్లు. అమ్మో, పంచాయతీలకంట ఈ పరిశ్రమలు, విద్యా సంస్థలు పన్నుల బకాయిలు 160 కోట్లు ఉన్నాయంట. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పన్నులు కట్టరా. గోదావరిలో కాలుష్యం వదిలేస్తున్న ఆంధ్ర పేపర్ మిల్స్ బకాయి 13 కోట్లు. మీరు పన్నులు వసూలు చేయండి, రాజకీయ ఒత్తిళ్లు ఉంటే మేము చూసుకుంటాం. గత 30 ఏళ్లలో అన్యాక్రాంతమైన ఆస్తులపై నివేదిక ఇవ్వండి. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. సామాన్యులే బాధ్యతాయుతంగా పన్నులు కడుతుంటే 100 కోట్లు సంపాదించే పరిశ్రమలు, విద్యా సంస్థలు పన్నులు ఎగవేయడం ఏమిటని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీలు కల్పించే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న కొన్ని విద్యా సంస్థలు, పరిశ్రమలు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతలకు పాల్పడుతున్నాయన్నారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వంటి సంస్థలు కాలుష్యాన్ని గోదావరిలోకి వదిలేస్తూ స్థానిక సంస్థలకు పన్నులు ఎగవేస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు డబ్బులు లేవు. రాష్ట్రం మొత్తం మీద 88 కోట్ల అవసరం. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్ల పన్ను బకాయి కట్టాలి. అలాంటి సంస్థలు సవ్యంగా పన్ను చెల్లిస్తే రాష్ట్రంలో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు నిధుల సమస్య ఉండదు అని ఆయన పేర్కొన్నారు. కరెక్టే కదా. పన్నులు కట్టడం కనీస బాధ్యత. తల్లి కూతుర్లో దారుణ. నేటి నుంచి జోసా కౌన్సిలింగ్. తెలుగు రాష్ట్రాల నుంచి 10,000 మంది పాస్. జేఈ అడ్వాన్స్డ్లో మొదటి 100 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు 25 నుంచి 30 మంది ఉన్నారంట. సో ఓవరాల్గా 10,000 మంది వరకు పాస్ అయ్యారంట. సరే, ఇది పక్కన పెడితే సాక్షికి వెళ్తే సాక్షిలో మొత్తం ఇది బ్యానర్ వేసుకున్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు 5 కొత్త న్యాయమూర్తులు. కేంద్ర న్యాయశాఖ ఆదేశాలు 37కు చేరుకున్న న్యాయమూర్తుల సంఖ్య. సో దేశ అత్యున్నత న్యాయస్థానానికి 5 కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది విఎస్ మోహన, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రశేఖర్, పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీల్నాగు, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జమ్మూ కాశ్మీర్ లడాక్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ పల్లి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారంట. ఇక జేఈ అడ్వాన్స్లో తెలుగు వాళ్ళ సత్తా. ఎల్పిజి వాణిజ్య సిలిండర్ 42 రూపాయలు పెంచారండి. దశల వారీగా గడిచిన 2 నెలలుగా దాన్ని ఒక 250కు పైగా పెంచారనమాట. ఇక రాజ్యసభ ఎన్నికలకు నిన్న నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్లు 8వ తేదీ వరకు నామినేషన్లు తీసుకుంటారు. 9వ తేదీన నామినేషన్లు విత్డ్రా ఉంటుంది. పరిశీలన ఉంటుంది. 11వ తేదీలోగా ఉపసంహరణ చేసుకోవాలి. 18వ తేదీ పోలింగు, అదే రోజు ఓట్ల లెక్కింపు. ఇక జమిలి ఎన్నికలు 2 దశల్లో చేయాలని కేంద్రం భావిస్తోందంట. తొలి విడతగా 2029లో లోక్సభతో పాటు 20 రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి పోలింగ్ అంట. సో తొలి విడతగా 2029లో 20 రాష్ట్రాలకు చేసి 2034 నాటికి అన్ని రాష్ట్రాల్లో కలిపి ఒకేసారి అటు పార్లమెంటు, లోక్సభకి, ఇటు అన్ని రాష్ట్రాలకి కూడా 2034లో చేయాలని ప్లాన్ అంట. ఇక మళ్ళీ బాంబులు వాన.
మీదే. జేఈ అడ్వాన్స్లో తెలుగు వాళ్ళ సత్తా ఓకే. పడి లేచిన వ్యక్తి జీవితమే పెద్ద కథాంశం. ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్. చిత్రంలోని పాటలను పాడి స్టెప్పులు వేసింది ఏఆర్ రెహమాన్. పేద మహిళకు 964 ఇల్లు తప్పుగా ఆధార్ లింక్ చేసిన సిబ్బంది రేషన్ కార్డు తొలగింపు ప్రభుత్వ పథకాలకు దూరం పీజీఆర్ఎస్లో 5 సార్లు ఫిర్యాదు. 5 సార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం అవ్వలేదు. ఒకసారి ఫిర్యాదు చేస్తేనే పరిష్కారం అవ్వాలి. ఈ పీజీఆర్ఎస్ అంటేనే ఒక డ్రామా. కేవలం వినతులు స్వీకరిస్తారు, ఆ లెక్కలు చెప్తారు. ఇదిగో ఈరోజు 100 వినతులు వచ్చాయి, అందులో 98 పరిష్కరించామని లెక్కలు చెప్తారు తప్ప అదంతా ఒక మాయ. అంతేనా? ఇల్లు కట్టొచ్చు, ప్రింట్ చేయవచ్చు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. కానీ కాలం మారిపోయింది. పెళ్లి పనులన్నీ ఇప్పుడు ఈవెంట్ మేనేజర్లు చూసుకుంటున్నారు. మరి ఇంటి సంగతి ఏంటి? ఇది కొత్త పంతులు తొక్కుతుంది. ఈ కాలంలో ఇల్లు కట్టి చూడవచ్చు, లేదంటే ప్రింట్ చేసుకోవచ్చు. మరీ వద్దనుకుంటే నట్లు బోల్ట్లు వేసుకొని బిగించుకోవచ్చు. అసమర్థత నిలువెత్తు నిదర్శనం. సిబిఎస్ఈ వ్యవహారంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ రాజధర్మం పాటించి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మేలు. నిజమే, ఒకప్పుడు రాజీనామాలు చేసేవాళ్ళు. వాళ్ళ శాఖల్లో పెద్ద పెద్ద తప్పులు జరిగినప్పుడు రాజీనామాలు చేసేవాళ్ళు. ఇప్పుడు నీట్ లీక్, పేపర్ లీకు, అలాగే సిబిఎస్ఈ, ఈ 2 వ్యవహారాల్లో నిజంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి, కానీ చేయట్లా. జమిలీ ఎన్నికలకు 2 దశల వ్యూహం. సరే, ఇవి సాక్షి అంశాలు. సాక్షిని పక్కన పెట్టి ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నాం. తర్వాత మా ప్రాణాలు ముఖ్యం కాదా? బెంగళూరులో గవర్నర్ కోసం ట్రాఫిక్ నిలిపివేత. కాన్వాయ్ వెళ్లే రోడ్లో బైఠాయించిన గర్భిణీ భర్త, భార్య చికిత్సకు ఆలస్యం అవుతోందని ఆవేదన. అంతేగా, మంత్రులు వెళ్ళినా, మినిస్టర్స్ వెళ్ళినా, సీఎం గారు వెళ్ళినా, గవర్నర్ వెళ్ళినా ప్రోటోకాల్ అని చెప్పి వాళ్ళ వాహనాలు వెళ్ళినంతసేపు ట్రాఫిక్ ఆపేస్తారు. ఈ ట్రాఫిక్లో ఎవరైనా రోగులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? అత్యవసరం మీద వెళ్తుంటే వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? సో అందుకే బెంగళూరులో ఒక గర్భిణీ భర్త రోడ్డు మీద అడ్డంగా కూర్చున్నాడంట. తన నిరసన తెలియజేశాడంట. అంటే వీఐపీలు ముఖ్యమా, వాళ్ళ టైంకి వెళ్ళిపోవాలా, మా ప్రాణాలు ముఖ్యం కాదా అని. మంచి పాయింట్. ఇక అన్నామలై, బీజేపీ తమిళనాడు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు. ఆయన కొత్తగా పార్టీ పెట్టే అంశం పరిశీలిస్తున్నారు. కొత్తగా పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఆయన ఒక ఐపీఎస్ అధికారి. 2019లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరి తమిళనాడులో బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చారు. ఒక 3-3.5 ఏళ్ల పాటు ఆయన మాటలు, ఆయన చేతలతో తమిళనాడులో బీజేపీకి మంచి ఊపు తెచ్చారు. ఆయనకు కూడా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. కానీ అనూహ్యంగా అతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించారు. సో అందుకే ఆయన సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నాడు. కొత్త పార్టీ ఏర్పాటుపై 15లోగా ప్రకటన. 4 మద్దతుదారులతో భేటీ. పెరుందై ఉప ఎన్నికలో పోటీకి సిద్ధం. జాతీయ అధ్యక్షుడితో భేటీకి ఢిల్లీ పయనం. తిరుమలకు 25 లక్షల మంది. మే నెలలో రికార్డు స్థాయి దర్శనాలు. తలనీలాలు సమర్పించిన 12.19 లక్షల మంది. మే నెలలో 25 లక్షల మంది దర్శించుకున్నారంటండి తిరుమల. వామ్మో. ఇక వాణిజ్య సిలిండర్పై మళ్ళీ బాధుడు, 42 పెంపు. ఫిఫా వరల్డ్ కప్ కదా, ఇంకో 9 రోజుల్లో అనుకుంటా. సిఎస్ఈ వెరీ ఈజీ, సులభమైన కంప్యూటర్ సైన్స్ సీటు. టాపర్ అయినా చివరి ర్యాంకర్ అయినా అడ్మిషన్ గ్యారంటీ. అందరూ సిఎస్ఈకే. ఇంజనీరింగ్ ఏం చదువుతావయ్యా అంటే బీటెక్లో ఏంటంటే సిఎస్ఈ. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం. పాపం కుర్రోళ్ళు అంతకుమించి మైండ్ వెళ్ళట్లే. బావిలో కప్పగా ఉండడానికే చూసుకుంటున్నారు తప్ప అంతకుమించి బయటకు వెళ్ళలేకపోతున్నారు. మొత్తం ఇంజనీరింగ్ సీట్లలో సిఎస్ఈ వాటా 54% అంట. ఇక జగన్ పిఏ దోపిడీ ఇంతెంత కాదయ్యా. 5 ఏళ్లలో భారీగా పెరిగిన కేఎన్ఆర్ ఆదాయం. 2019 ముందు ఆయన వార్షిక రాబడి 3.64 లక్షలు. జగన్ సీఎం అయ్యాక 5 ఏళ్లలో 74 లక్షలకు పెరుగుదల. ఇంటి అద్దె చెల్లించే స్థితి నుంచి అద్దె ఆదాయం పొందే స్థాయికి. అంతకుముందు అద్దెంట్లో ఉండేవాడు. జగన్ గారు సీఎం అయిన తర్వాత ఆయనే ఇళ్లకు అద్దెకిచ్చే స్థాయికి వెళ్ళాడు. చేబదులు తీసుకునే దుస్థితి నుంచి వడ్డీలు వసూలు చేసే ఎత్తుకు. కేఎన్ఆర్ ఆస్తులు, బినామీలు గుట్టు తేలుస్తున్న సిట్ అధికారులు. బెజవాడ ఆఫీసులో సుదీర్ఘ విచారణ. ఈడీ చేతికి ఆయన ఆస్తుల వివరాలు. జగన్ పిఏకు బిగుస్తున్న వచ్చు. బాబు ఎంత భారీగా సంపాదించాడో చూడండి. రాజశేఖర రెడ్డి సీఎం కాకముందు జగన్ ఆస్తులు 9 లక్షలు మాత్రమేనని 2004 ఆదాయ పన్ను రిటర్న్స్లో చూపారు. కాంగ్రెస్ తరపున 2009లో కడప ఎంపీగా పోటీ చేసే సమయానికి ఆయన ఆస్తుల విలువ 77 కోట్లు.
తండ్రి మరణించాక సొంత పార్టీ పెట్టి ఎంపీగా 2011లో ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏకంగా 365 కోట్లు చూపించారు. ఇవన్నీ తండ్రి అధికారంలో ఉండగా తండ్రి మేళ్లకు తనయుడు పొందిన ప్రతిఫలాలే అని సిబిఐ నిగ్గు తేల్చింది. తన నేతను చూసి స్ఫూర్తి పొందారో ఏమో కానీ పిఏ నాగేశ్వర రెడ్డి ఆస్తి కూడా 5 ఏళ్లలో 20 రెట్లు పెరిగిందంట. అంతేగా. ఇక ఋషికొండ ప్యాలెస్ దగ్గర 100 కోట్ల ఆస్తి. ఐటీ పార్కులో కేఎన్ఆర్కు 2.5 ఎకరాల భూమి, దాని ప్రభుత్వ విలువే 32 కోట్లు. అక్కడ మొత్తం ఎక్కడదని, అంత మొత్తం ఎక్కడదని ప్రశ్నించిన సిట్ అప్పట్లో దాని ధర 12 కోట్లేనన్న కేఎన్ఆర్ తన బావమరిది పంపితే కొన్నట్టు వెల్లడి. 32 కోట్లకు కొన్న డాక్యుమెంట్ను ఆయన ముందు పెట్టిన అధికారులు జవాబు ఇవ్వలేక నీళ్లు నమిలిన జగన్ పిఏ. విశాఖపట్నంలో ఋషికొండ ప్యాలెస్ దగ్గర, అంటే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ ఉంది, ఆ పక్కన ఆయన ఒక విల్ల ఫ్లాట్ అంట. ఇక్కడ ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ కట్టుకున్నారు. సో అక్కడ ఒక 100 కోట్ల ఆస్తి ఈయన కొనుక్కున్నాడంట. అంటే తన బాస్ ఎక్కడుంటే తను అక్కడ పెట్టుకున్నాడు. తప్పు ఏంటి అక్కడ? సో హైదరాబాద్ లోటస్ పాండ్ దగ్గరలో కూడా ఉండే ఉంటుంది మరి ఆయనకి ఆస్తి. అయితే సమర్థ నాయకత్వం, స్పీడ్ అవే ఏపీని ప్రపంచ పటంలో నిలబెట్టాయి. గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈలు అంతే ముఖ్యం. రాష్ట్రంలో 3 ఎకనామిక్ రీజియన్లు అభివృద్ధి చేస్తున్నాం. సో నిన్న మంత్రి నారా లోకేష్ గారు ముంబై వెళ్ళి బ్యాంక్ ఆఫ్ అమెరికా కాన్ఫరెన్స్లో పాల్గొన్నారన్నమాట. ఇక పవన్ సభకు అనుమతి నిరాకరణ ఇచ్చేస్తాయి, హైకోర్టులో పర్మిషన్ ఇచ్చేస్తారు, ఇబ్బంది ఉండదు. ఇక టాప్ 10లో 3 మనవాళ్ళే. ఓకే. కొత్త కోత మొదలు. దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కార్యకలాపాలు ప్రారంభం. మౌలిక వసతులు భద్రతకు అధిక ప్రాధాన్యం. కొత్త జోన్ జీఎం సందీప్ మాధవ్. బ్రహ్మనాయుడు కోసం గాలిస్తున్నాం, ఖచ్చితంగా పట్టుకుంటాం. డీసీపీ శ్రీనివాస్. గండిపేటలో భూదందా కేసులో సూత్రధారి రాధాకృష్ణ. సచివాలయంలో పనిచేసిన అనుభవంతో నకిలీ జీవాల సృష్టి, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మొదలైన మోసాలు, విచారంలో విస్తుపోయే విషయాలు. ఈ బ్రహ్మనాయుడు గారికి సంబంధించి వినుకొండ నియోజకవర్గంలో, మరి తనకు సంబంధం లేని హైదరాబాద్లోనే ఆయన 1000 కోట్ల ఆస్తి మీద కొన్నేశాడంటే తన సొంత నియోజకవర్గంలో ఆయన ఎన్ని చూస్తుంటాడు? అవన్నీ కూడా ఆధారాలతో సహా ఈరోజు మన ఛానల్లో బయట పెడదాం. ఏపీ 175లో చెప్తా. వచ్చాయి, చాలా విషయాలు వచ్చాయి. ఇక సుప్రీంకి 5 కొత్త న్యాయమూర్తులు. ఓకే. మళ్ళీ బాంబుల మోత. ఎస్, చెప్పుకున్నాం. 3 రోజుల్లో కేరళకు నైరుతి, 9లోగా రాయలసీమకు ఋతుపవనాలంట. సో జూన్ 9లోగా ఋతుపవనాలు వస్తాయంట రాయలసీమకు. ఇది పక్కన పెట్టి ఆంధ్రప్రభ చూస్తే, ఆంధ్రప్రభలో ఇవన్నీ చెప్పుకున్నాయి. ఇక్కడ ఏపీకి రండి, విశాఖలో పెట్టుబడులు పెట్టండి, డేటా సెంటర్లకు అనుకూల వాతావరణం. ఎయిర్ ట్రంక్ సీఈఓ రాబిన్తో మంత్రి లోకేష్ ముంబైలో సమావేశం. లాభాలు ఆర్జిస్తూ పన్నులు చెల్లించరా, పరిశ్రమల బకాయిలపై డిప్యూటీ సీఎం పవన్ ఆగ్రహం. డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు అవాస్తవం, నిబంధనల ప్రకారమే నియామకాలు. బీజేపీకి అన్నామలై గుడ్ బై, జూన్ 18 రాజ్యసభ ఎన్నికలు. ఇవన్నీ చెప్పుకున్న అంశాలే. ఇవి కూడా పక్కన పెడితే, సో ఒకసారి ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దాం. ప్రపంచ పటంలో ఏపీ నిలిచింది. సమర్థ నాయకత్వం, వేగం ఇందుకు కారణం. డేటా సెంటర్లపై యువతలో భయాన్ని పోగొట్టాలి. ముంబైలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సదస్సులో మంత్రి లోకేష్. కొలీజియం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం. 2-3 రోజుల్లో కేరళకు నైరుతి అంట. ఇందాక చెప్పుకున్నాం. విస్తరణపై భాజపా సమాలోచనలో సీనియర్లతో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ భేటీ. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని మరింత విస్తరించాలని భాజపా భావిస్తోంది. ఈ క్రమంలో పలువురు సీనియర్ పదాధికారులు, నేతలతో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం ఢిల్లీలో కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారంట. ఇక విస్మరణ హక్కు రాజ్యాంగ హక్కుల్లో భాగమే, ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ. రష్యా నుంచి వస్తున్న చమురు ట్యాంకర్ను అడ్డుకున్న ఫ్రాన్స్. అంతర్జాతీయ ఆంక్షల పరిధిలో ఉన్న ఓ ఆయిల్ ట్యాంకర్ రష్యా నుంచి చమురు తీసుకెళ్తుండగా ఫ్రాన్స్ నౌకాదళం బ్రిటన్ సాయంతో అడ్డుకుంది. సిమ్ స్వాప్ చేసి డబ్బులు కొట్టేసి సరికొత్త మోసానికి తెరలేపిన సైబర్ నేరగాళ్లు. డూప్లికేట్ ఈ సిమ్తో బ్యాంకు లావాదేవీలు. సో ఇవ్వండి మొత్తం మీద న్యూస్ పేపర్ అనాలిసిస్, 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ ఇంపార్టెంటే.